సమస్యల మీద బాగా పనిచేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్న లేడీస్ కానీ ఇక్కడ ఉన్న చుట్టూరు ఉన్నది కూడా రైతులండి. రైతులకి చిన్న సమస్య ఒకటి వచ్చింది, తమ దృష్టికి తీసుకొద్దామని చెప్పి నేను మీటింగ్ చేసుకున్నాం. మూడింటికి మీరు తమరు ఇచ్చారని చెప్పి వచ్చామండి. మీతో ఎదుర్కొనే మాట ఏంటంటే, మెయిన్ నా జీడిమిల్ అండి, నేను యాండ్రూ రాజేంద్ర బాబు జీడిమిల్ సొసైటీలో నాకు అప్పందండి 98-99 నుంచి 2011-12 దాకా రైతుల పరిస్థితి. మీరు రైతు బిడ్డే కాబట్టి మీకు తెలిసిన విషయం. ఏదైనా డబ్బులు ఇస్తే పట్టుకోలేని పరిస్థితుల్లో అలా లాంగ్ పెండింగ్ అవడానికి కారణం ఏంటంటే, ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పుడు నేను రుణమాఫీ చేస్తానని చెప్పి ఇస్తే మేము రైతులు ఎంతసేపు మానేసాం, కట్టం మానేసాం. అదేం చేశారు, గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఎకరాలు 1 సెంటు ఉన్నవాడు బాగుపడిపోయాడండి. 5 ఎకరాలు 1 సెంటు వాడికి రుణమాఫీ లేదండి. 5 ఎకరాల వాడికి చేశారండి, అది కూడా పూర్తి స్థాయి కాదు. అక్కడి నుంచి మళ్ళీ వేరే గవర్నమెంట్ వచ్చిందంటే మొత్తం చేస్తామంటే మళ్ళీ హాస్పిటల్ అక్కడికి 500 పోయింది. బ్యాంకులో ఎక్కే పరిస్థితి లేదు, అక్కడ కట్టంతా రానివ్వటం లేదు. బ్యాంక్ వాళ్ళకి మాకు చెడిపోయిందండి మొత్తం. మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ కూడా అదే పాట పాడి మళ్ళీ కట్టలేదండి. అక్కడ 10-15 ఏళ్ళు లాంగ్ పెండింగ్ అయిపోతే ఇప్పుడు జీడిమిల్ సొసైటీలో అలాంటి 100-150 మంది రైతులు అకౌంట్ అయిపోయి ఉన్నారండి. వాళ్ళ మీద ఏమాత్రం నోటీస్ ఇవ్వకుండా సెక్రటరీ ఏమాత్రం ఇంప్లిమెంట్ చేయకుండా, కనీసం చచ్చిపోయడం కూడా జ్ఞానం కూడా లేకోకుండా వాళ్ళ పేరు బజార్కి ఇంటింటికి తిప్పి చేయడం చాలా బాధ కలిగిందని మాకు నోటీస్ ఇవ్వాలి. చచ్చిపోయిన తాలూకా వాట్సాప్ తర్వాత ఆస్తి మీద గెలమన్నాడు, లీగల్గా గెలమన్నాడు. పోయింది మేము లీగల్గా చూసుకుంటాం. పది కట్టలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ మోసం చేసింది కాబట్టి మేము కట్టలేము అంటున్నాం. గవర్నమెంట్ మేము కడతాం, మేము రుణమాఫీ చేస్తామన్నారు, చేయలేదు. చేయించిన కష్టంగా మేము 15 సంవత్సరాలు లేట్ అయిపోయింది. దాన్ని 3 రూపాయలు తీసుకుంటే 60 రూపాయలు కట్టమన్నారు. మా పరిస్థితి ఏంటండి, మీరు ఉన్నారని మీకు చెప్పుకుంటూ వచ్చాం. మీరు కూడా మాకు మాట ఇచ్చారు, ఏదైనా సమస్య వస్తే నన్ను తగిలి మీకు రావాలి, నేనున్నా మీకు అన్నారు. మీరు చేసి పెట్టండి, లేదంటారా మీరు ఎక్కడికైనా తీసుకెళ్తే మేము కూడా రైతులు 4 కార్లు వేసుకుని మీ వెంటబడి వస్తాం, మా సమస్య క్లియర్ చేసి పెడతారని మేము ఆశిస్తున్నాం. నమస్కారం.